ఇప్పుడు మర్రి చెట్టు యొక్క పాలండి. కాయ కోసిన పాలొస్తాయి, ఆకు కోసినా వస్తాయి, చిగురు తీసినా వస్తాయి. ఈ పాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయండి మర్రి చెట్టులో. ఈ పాలకి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో రకాలు. ఈ పాలు కనుక మీరు అణ ఎత్తు అంటే 600 mg డైలీ ఉదయం పటిక బెల్లంలో కలుపుకుని కానీ, నెయ్యి కలుపుకుని కానీ, నెయ్యి కన్నా పటిక బెల్లమే మంచిదండి. ఒక అణ ఎత్తు ఇది, ఒక అణ ఎత్తు పటిక బెల్లం పౌడర్ 2 కలుపుకొని తినాలి ఉదయం. అలాగా రోజు ఒక అణ. రెండో రోజున ఏం చేయాలండి? 2 అణాలు తినాలి. మూడో రోజున 3 అణాలు, 4 రోజున 4 అణాలు. ఈ విధంగా ఏం చేయాలంటే 12 అణాలు అంటే ఆల్మోస్ట్ 8 grams వరకు తినొచ్చు. ఆఖరికి వచ్చేసరికి 8 grams బెల్లం, పటిక బెల్లం కలుపుకొని తినాలి. అది మాత్రలు చేసుకుని మింగేస్తే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే పాలు పంటికి తగిలితే పళ్ళు మెత్తపడతాయి. మనం ఏ పన్ను అయితే పీకేద్దాం అనుకుంటామో జాగ్రత్తగా ఆ పన్నుకి అటు ఇటు ఉన్న చిగురు ఆ పంటి పైన మర్రిపాలు పట్టించి ఒక్క 6 నిమిషం నుంచి నిమిషం ఉండి దాన్ని తీసేసేవారు పూర్వం. ఏ నొప్పి లేకుండా పన్ను వచ్చేసిందండి. ఇప్పుడంటే మత్తు ఇంజక్షన్లు ఎన్నో రకాలు వచ్చినాయి. అప్పట్లో నొప్పున్న పట్టించుకునేవారు కాదు. ఆ నొప్పి వస్తుందని తీయించుకునేవాడికి తెలుసు, తీసే వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఆ పంటి ఏరియాలో బయట దవడకు కానీ లోపల కానీ కొన్ని రకాల మూలికలను రాస్తే తిమ్మిరెక్కించి మూలికలు ఉండేయండి. ఆ ఏరియా తిమ్మిరెక్కిపోతున్నాడు మత్తు పెట్టినట్టుగా. అంటే ఇప్పుడు మత్తు ఇంజక్షన్ అంత ఎక్కువ పనిచేయదు, కానీ ఆ బాధ పూర్తిగా తెలిసేది కాదు. కొద్దిగా బాధ ఉండేది, తీసేసేవారు. ఈ మర్రిపాలను కనుక ఇలాగ మీరు 12 రోజుల వరకు తీసుకుని మళ్ళీ 12వ రోజు నుంచి 11, 10, 9, 8 అలా ఒక్కొక్క కణ తగ్గించుకుంటా మళ్ళీ వెనక్కి రావాలండి. అర్థమైందండి? ఇవన్నీ ఏదో నేను నాకు తోసిన ఫార్ములాలు నా నోటికి వచ్చినాయి చెప్పట్లా. అనేక గ్రంథాల్లో ఈ మర్రి చెట్టు గురించి రాసిన విషయాలే మాత్రమే మళ్ళీ నేను చెప్తున్నా. మన యోగులు, ఋషులు ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, మహానుభావులు, మన యొక్క ఆరోగ్యం బాగుండాలని అనేక రకాల చెట్ల మీద వాళ్ళ యోగ దృష్టి ద్వారా, యోగ నేత్రంతో ఆ చెట్టు యొక్క గుణగణాలను తెలుసుకుని అది మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో దానిని మనకి తెలియచేయటం జరిగిందండి. అంతే తప్ప ఇదేదో నేను పుక్కిటి పురాణం లేకపోతే తెలిసి తెలియకో నేను చెప్పట్లేదు. అర్థమైందండి? అనేక గ్రంథాలని స్టడీ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఆ విధంగా మళ్ళీ ఒక అణ వరకు వెనక్కి రావాలి. అంటే 600 mg నుంచి 720 to 800 mg వరకు రోజు పెంచుకుంటా వెళ్ళి అప్పుడు మళ్ళీ వెనక్కి రావాలండి. ఒక అణ అంటే 600 mgలోకి రావాలి వెనక్కి. టోటల్ ఎంత పడుతుందండి? 12 + 11 23 రోజులు మీకు పడుతుందండి. ఈ 23 రోజులు మీరు తీసుకున్న తర్వాత ఎవరైతే నపుంసకత్వంతో బాధపడతారో వాళ్ళకి పురుషత్వం అనేది చాలా గొప్పగా పెరుగుతుందండి. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఈ మెన్స్ట్రువల్ పెయిన్ కానీ, లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం కానీ, వైట్ డిశ్చార్జీలు కానీ, రెడ్ డిశ్చార్జీలు కానీ, దీన్ని మనం ఆయుర్వేదంలో బట్టంటు వ్యాధులు అంటాం. తెల్లబట్ట, ఎర్రబట్ట. అర్థమైందండి? ఈ వ్యాధులు సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. ఈ రకంగా మీరు కనుక ఓపికగా తినగలిగితే పూర్తిగా తగ్గిపోయి ఇంకా జీవితంలో రావడానికి అవకాశం లేదండి శాస్త్ర ప్రకారం. కానీ ఇవాళ మీరు తీసుకునే ఆహార విహారాలు కానీ అలవాట్ల వల్ల మళ్ళీ వస్తే రావచ్చు. అర్థమైంది కదండి? అంత అద్భుతమైన గుణము ఈ మర్రి పాలలో ఉందండి.